ఏపీ రాజ్యసభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణను ఆ పార్టీ ఎంపిక చేసింది. పార్టీ కోసం కష్టపడిన తనను గుర్తించి బీజేపీ అవకాశం ఇచ్చిందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. బీసీలకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందంటున్న పాక సత్యనారాయణతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది ఫేస్ టు ఫేస్. సభ్యులకి సీనియర్ నేత అయిన బీసీ నేత పాక సత్యనారాయణ గారు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నామినేషన్ ప్రక్రియలో ఆయన పేరు ఎంపిక చేసింది. ఇప్పుడు మనతో పాటు పాక సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇన్నాళ్ళు చేసిన మీ సేవలకి ఇది గుర్తుగా చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పార్టీ ఈ 4.5 దశాబ్దాల కాలంలో పార్టీకి పనిచేసినటువంటి విషయాలన్నీ పరిశీలన చేసిన తర్వాత ఏ రకమైనటువంటి పైరవీలు కానీ, ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ, ఏ రకమైనటువంటి లాబీ అటువంటి విషయాలు కానీ లేకుండా వారు కేవలం పనిని ప్రామాణికంగా తీసుకుని నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం అనేది జరిగిందని సంతృప్తి తెలియజేస్తాను. బీసీ నేతగా మీకు వచ్చిన దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు సార్? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని వెనుకబడిన తరగతుల పక్షాన ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఏపీలో మరొకసారి నా ఎంపిక ద్వారా తెలియజేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి మా ప్రతిపక్షాలు బీసీల గురించి, బీజేపీ యొక్క ఆలోచన విధానం గురించి తప్పు పట్టేటటువంటి పరిస్థితుల్లో అది తప్పని నిరూపిస్తూ వాస్తవాన్ని సమాజానికి ఆవిష్కరించేటటువంటి ఒక పరిష్కారమే ఈరోజు నా యొక్క అభ్యర్థిత్వ ఎంపిక అని చెప్పి తెలియజేస్తాను. భవిష్యత్తులో మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉన్నారంటే మన ప్రాంతం గురించి మీరు పెద్ద సభలో ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారు? జాతీయ పార్టీ యొక్క ఎజెండా అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి విషయాలు, ఈ యొక్క ప్రాంతంలో పార్టీ యొక్క బలోపేతం, అనేక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు, వారి యొక్క పరిష్కారం కోసం సరైనటువంటి చట్టాల రూపకల్పనలో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇన్నాళ్ళు తను చేసిన సేవలకు గాను ప్రభుత్వం తనకు గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో తనకి ఇచ్చిన పదవిపై బాధ్యత మరింత ముందుకు తీసుకెళ్తానని అయితే మనతో పాక సత్యనారాయణ గారు చెప్పారు. కేవలం మన ఆది 6 టీవీ భీమవరం.